హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు బాంబే హైకోర్ట్ రిక్రూట్మెంట్‌కి సంబంధించి 2381 క్లర్క్ పోస్టులు, ప్యూన్ పోస్టులు మరియు చాలా పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇలాంటి భారీ నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు. ఒకసారి అయితే డీటెయిల్స్ చూద్దాం రండి. కంపెనీ నేమ్ చూస్తే బాంబే హైకోర్ట్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ చూస్తే ఫస్ట్‌గా క్లర్క్, ప్యూన్ అండ్ చాలా ఉన్నాయని క్లియర్‌గా మెన్షన్ చేశారు. పోస్టులు చూసినట్టయితే 2381 పోస్టులు అయితే కేటాయించారు. సాలరీ చూసినట్టయితే 16,600 నుండి 1,55,800 వరకు ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఎనీ డిగ్రీ లేకుంటే 10థ్ పాస్ అయినా సరిపోతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్టార్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్‌కి ఆన్‌లైన్‌లో 15 తారీఖు 12 నెల 2025 రోజున అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది నిన్నటి రోజున. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో డెడ్‌లైన్ వచ్చేసి 05/01/2026 న్యూ ఇయర్ తర్వాత 5 రోజులు అయితే ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి బాంబే హైకోర్ట్ .nic.in లోనే అప్లై చేసుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి పోస్ట్ వైస్ వేకెన్సీస్ చూసినట్టయితే బాంబే హైకోర్ట్ రిక్రూట్మెంట్ ప్రకారం 2025కి, 2026కి సంబంధించి క్లర్క్ పోస్ట్‌లో 1382 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్యూన్ పోస్ట్‌లకి 887 వేకెన్సీస్ అయితే కేటాయించారు. డ్రైవర్ పోస్ట్‌లకి 37 వేకెన్సీస్ అయితే కేటాయించారు. స్టీనో లోయర్‌కి 56 వేకెన్సీస్ అయితే కేటాయించారు. స్టీనో హైయర్‌కి 19 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్, క్లియర్‌గా చెప్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, క్లర్క్ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే మస్ట్ పొసెస్ యూనివర్సిటీ డిగ్రీ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు అయితే ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అయితే డిగ్రీ పట్టా పొందాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ప్యూన్ పోస్ట్‌కి అబిలిటీ టు రీడ్ అండ్ రైట్ ద మరాఠీ లాంగ్వేజ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీకైతే మరాఠీ లాంగ్వేజ్‌లో రాయడం రావాలి, చదవడం రావాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. డ్రైవర్ పోస్ట్‌కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఓన్లీ 10థ్ పాస్ అయితే సరిపోతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎల్ఎంబీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పకుండా ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లైట్ మోటార్ వెహికల్ ఏదైతే ఉంటుంది కదా, టూ వీలర్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ లైసెన్స్ అయితే ఉండాలి. మినిమమ్ 3 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఎల్ఎంబీ డ్రైవింగ్ లైసెన్స్‌కి. ఫ్రెండ్స్, స్టీనో లోయర్‌కి చూసినట్టయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, దీనికైతే డిగ్రీస్ పట్టా పొంది ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, స్టీనో హైయర్‌కి కూడా డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసారు కదా! మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 38 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లికేబుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూ ఉమెన్ వాళ్ళకి, క్యాండిడేట్స్ వాళ్ళకి రూ. 1000 అయితే కేటాయించారు ఫ్రెండ్స్. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు చేసుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. వాళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోనే అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా! 15/12/2025 రోజున అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది. 5/1/2026 నాడు అయితే అప్లికేషన్ ఎండ్ అవుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సాలరీ విషయానికి చూసినట్టయితే క్లర్క్ పోస్ట్‌కి 29,200 నుండి 92,300 వరకు ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్లస్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రూల్స్ ప్రకారం ఎలాంటి అలవెన్సెస్ ఉంటాయో అవి కేటాయిస్తారని చెప్పారు. ప్యూన్ పోస్ట్‌కి చూసినట్టయితే 16,600 నుండి 52,500 వరకు ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎలాంటి అలవెన్సెస్ అయితే కేటాయించడం జరగదు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డ్రైవర్ పోస్ట్‌కి చూసినట్టయితే 29,200 నుండి 92,300 వరకు ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్లస్ అలవెన్సెస్ అయితే రూల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. జీనో లోయర్ పోస్ట్‌కి 49,100 నుండి స్టార్ట్ అవుతుంది. 1,55,800 వరకు ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ప్లస్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. స్టీనో హైయర్ పోస్ట్‌కి 56,100 నుండి 1,77,500 వరకు ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్లస్ అలవెన్సెస్ అయితే ఇస్తామంటున్నారు. యాస్ పర్ రూల్స్ ప్రకారం అయితే అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే నేనైతే అప్లికేషన్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుండి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. లేకుంటే మీరు నాకు కామెంట్స్ చేయండి. నేను వీలైనంత వరకు మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కానీ ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా భారీ నోటిఫికేషన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. భారీ నోటిఫికేషన్ అనుకోవచ్చు. భారీ జీతం ఇచ్చే పోస్టులకు అయితే బాంబే హైకోర్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.